అందరికీ నమస్తే. ఏంటి సినిమా టాకీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమి లేదు, ఏబీవీపీ నాయకుడు అమరుడైన జితేందర్ రెడ్డి మీద సినిమా వచ్చింది కదా. గా సినిమాలో హీరోగా చేసిన ఆయన మన జడ్చర్ల పట్టణానికి వచ్చి విద్యార్థులతో అందరితో కలిసి సినిమా చూసిండు. ఈ సందర్భంగా ఆ సార్ 4 మంచి ముచ్చట్లతో పాటు చిన్న ఇంటర్వ్యూ తెచ్చిన చూడండి. మళ్ళా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం అయితే మరవకండి. ఇట్లు మీ జైపాల్. बोलो भारत माता की। ఈ దేశం మనకేమిచ్చింది కాదు సార్, ఈ దేశాన్ని మనమే ఇచ్చామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషకాలు ఐక్యత చెప్పండి. ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి. వేల సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు ఆలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం, అభివృద్ధి గురించి నేర్పండి. ఇంకా పోరాటాలని చెడగొట్టకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మన జడ్చర్ల పట్టణానికి జితేందర్ రెడ్డి సార్ వచ్చిండు. జితేందర్ రెడ్డి సార్ అంటే మాజీ పార్లమెంటు సభ్యుడు, ఎంపీ అనుకున్నారు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడు. ఆ సినిమా రిలీజ్ అయింది కదా, ప్రమోషన్ లో భాగంగా జడ్చర్ల విద్యార్థులతో కూర్చొని మన సినిమా టాకీస్ లో కూర్చొని సార్ సినిమా చూసిండు. ఇంకా సార్కు సినిమాకి ఏమేమి కష్టాలు పడ్డాడో అడిగి తెలుసుకుందాం. కోసం చేద్దామని అదంతా మేము సినిమా రూపంలో మేము చేయడం జరిగింది. సో ఇది మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ఆ ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం. అయితే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లో వారం రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. అయితే మీరు చెప్పుకున్న కష్టాలు కానీ, మీకు రిలీజింగ్కి వచ్చిన ఇబ్బందులు కానీ, ఎందుకోసం అంటే ఇవాళ వండింది ఇవాళ నమ్ముడు పోతేనే రుచి ఎక్కువ, రేపటికి పాసిపోతుంది, ఎల్లుండికి పందులు పడేయడానికి కూడా పనికిరాదని చెప్పిన మీ డైలాగు. సో ఐడియల్ డ్రీమ్ వాళ్ళు మీది పక్కల మన దిల్ రాజు గారిది వేసి కన్వర్షన్ చేస్తారు. ఎవడు రాడు, మనది మనమే ప్రమోట్ చేసుకోవాలని. సో దీన్ని మీరు ఎలా ఛాలెంజ్ తీసుకున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు సార్? అదే నా పాయింట్ ఏంటంటే, మనం ఇష్టపడి మన సినిమా స్టార్ట్ చేసాం. మనకు తెలిసి సినిమా ఇంపార్టెన్స్ ఏంటో అనేది. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, బయట ఎవరైనా సరే, సెలబ్రిటీస్ అన్నా ఇంకెవరైనా ఇంపార్టెంట్ పీపుల్ అన్నా సరే, మనం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. నన్ను ఆల్రెడీ జనాలు ఉన్నారు ఈ సినిమాకి, వాళ్ళకి తీసుకెళ్తే సరిపోద్దని నా పాయింట్. అది భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నారు సార్? తప్పకుండా నా రెగ్యులర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, డాన్సులు, సాంగ్లో ఉన్నట్టు కామెడీ అన్నీ చేస్తా. ప్లస్ నాకేంటంటే ఈ సినిమా చేసిన తర్వాత ఇలాంటి సినిమా నాకు చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట. సో తప్పకుండా దేశం కోసం, ధర్మం కోసం ఏదో ఒకటి సినిమా స్క్రిప్ట్ మనం ఒక 2-3 సినిమాలు మన కమర్షియల్ సినిమాలు చేస్తే తర్వాత ఒక స్క్రిప్ట్ ఇలాంటిది తప్పకుండా చేయాలని. అంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న జితేందర్ రెడ్డి క్యారెక్టర్ ఎంచుకోవడం వల్ల మీకు వేరే సినిమా డైరెక్టర్లు ఛాన్సులు ఇస్తారా సార్? పెద్ద పట్టించుకోం కదా, మనకి నచ్చితే మనం చేస్తాం అంతే. సో అలా ఏం లేదు, నాకు స్క్రిప్ట్ ఇంట్రెస్ట్ అయితే చాలు. వాళ్ళు ఛాన్స్ ఇస్తారా, ఛాన్సులు ఇవ్వకపోతే మనం చేసుకుంటాం ఛాన్స్లు. ఏంటంటే అమెరికాలో ఉన్న ట్రంప్ సార్ హిందువుల గురించి మాట్లాడుతుంటే ఇండియాలో ఉన్న హిందూ లీడర్లు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా. మీ ధైర్యానికి మేమైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం సార్. అదే ఇప్పుడు మన పక్కన డైరెక్టర్ సార్ ఉన్నాడు సార్. డైరెక్టర్ సార్ నమస్తే సార్, వెల్కమ్ టు జేసీఎల్ సార్. ఈ సినిమా దీనికి మీరు స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకున్నారు, మీరు పడ్డ కష్టాలు ఏంది, ఇబ్బందులు ఏంది, ఛాలెంజెస్ ఎందుకు మా ప్రేక్షకులకి వివరిస్తారు? స్క్రిప్ట్ అంటే నేను జగిత్యాల వచ్చి చుట్టుపక్కల ఏరియాలో అప్పట్లో జితేందర్ రెడ్డి గారు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులందరినీ కలిసామన్నమాట. వాళ్ళందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అలాగే జితేందర్ రెడ్డి గారి బ్రదర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన నుంచి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని, సో సీన్స్ అన్నీ పోగేసుకుని, అంటే చాలా బాగున్నాయి సీన్స్. సో చాలా సినిమాల్లో ఏంటంటే రీల్ స్టోరీలో చాలా బోరింగ్గా ఉంటాయి, కానీ ఈ స్టోరీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా ఎక్కువ సీన్లు ఉన్నాయి, కొన్ని సీన్లు వదిలేయాల్సి వచ్చిందన్నమాట. అంత మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆయన లైఫ్ నిండా. సో అందులో కొన్ని పక్కన పెట్టినా కూడా ఏదైతే మన కథ ముందుకు వెళ్ళడానికి అవసరం అవుతుందో ఆ సీన్స్ అన్నీ వాడుకొని సినిమా చేసామన్నమాట. కష్టం కన్నా మీ అందరూ ఏంటంటే జితేందర్ రెడ్డి గారికి నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ని
అంతే ఇన్స్పిరేషన్ జనాలకు ఇవ్వాలి, అది ఎలా ఇవ్వాలి అని చెప్పి చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేసాం. సో అది కష్టం కాదు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఓకే, భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే కమర్షియల్ సినిమాలు చేస్తాను, లవ్ స్టోరీస్ చేస్తాను, ఏం చేసినా కూడా మంచి ఎమోషనల్గా నిజాయితీగా చేస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీకు ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి అవకాశాలు వచ్చేసి అట్లాగే మన తెలంగాణ యువకులని, తెలంగాణ ఆర్టిస్టులని మీరు ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, మనకి అంతా తెలుగుదేశం అంటే తెలుగు రాష్ట్రం, తెలంగాణ అయినా సేమ్ అయినా ఆంధ్ర అయినా అంతా ఒకటే. మనం ఎట్లా అంటే నాకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భావన తెలియడం లేదు సార్. కొన్ని కొన్ని విషయాలలో ఏంటి అంటే వాళ్ళే వేరు చేసి చూపించడంతోనే ఇబ్బంది అన్నారు, అంత గతకు నుంచి ఇంకా వేరే ఏం లేదు. మనం పట్టించుకోకూడదు అవన్నీ. అంటే చాలా మందికి అవన్నీ ఉండవు, ఓన్లీ పొలిటీషియన్స్కి మాత్రమే అలా డివైడ్ చేయడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు తప్ప జనాలకి మాత్రం అలాంటి భేదభావం ఏమి ఉండదు. కాబట్టి మనం అన్నీ ఎక్కువ పట్టించుకోకుండా మనం కలిసిపోవటం, వాళ్ళు కలుపుకోవటం అనేది మనకు మంచిది అనిపిస్తుంది.